ఇప్పుడు మనం తాండూరు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్గా పిలుచుకోబడే మినీ ట్యాంక్ బండ్గా చెప్పిరు, కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఇప్పటికి ఇది 4వ సారి రావడం. నేను గుంతలు అలా ఉన్నాయి. ఆ ట్యాంక్ బండ్ మీద పైన అంతా వర్క్ చేసి అన్నారు కాబట్టి అది కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇది కబ్జా గురైందని చెప్పి మేము గావచలో బస్సు చలో ప్రోగ్రాంలో భాగంగా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ప్రోగ్రాంలో చెరువులు కుంటలను పర్యవేక్షించాలి, దాని గురించి విశ్లేషణ చేయాలని చెప్పినప్పుడు ఈ వార్డు లలితక్క కౌన్సిలరు అలాగే వాళ్ళ కుమారుడు కిరణ్ తోటి రావడం జరిగింది. అప్పుడే మాకు అర్థమైపోయింది ఇది కబ్జా అయిపోయింది మొత్తము. గుర్రాబ్ డెక్కాను కూడా తీయకుండా దీనిపైన గంగపుత్రులు మన తాండూరు మత్స్యశాఖ దాని మీదనే బ్రతికే వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోయింది. యాక్చువల్లీ వాళ్ళతోటి ఫీజులు కట్టించుకుంటారు, కానీ దాని మీద బతికేయడానికి గుర్రపు డెక్కాన్ని తీయకపోవడము, అదేవిధంగా అపరిశుభ్రమైన నీరు మొత్తము డ్రైనేజ్ అంతా కూడా దీంట్లో కలవడం వల్ల వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్మేస్తుర్రు, వాళ్ళు ఇక్కడ తెలియక వాళ్ళు కొంటుర్రు. ఇదంతా FTL కిందకి వస్తుంది. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న ఇండ్లకి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత బఫర్ జోన్ అని వస్తుంది. ఆ రెండు కూడా ఇక్కడ సూచికలు లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియక చాలామంది కూడా మోసపోతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు సమీక్షించిన అంటుర్రు, ఏఈ గారితో మాట్లాడినంటారు, కానీ సైట్ మీదకి విజిట్ చేసి ఇక్కడ చూస్తే ఎంత ఘోరంగా దాదాపు 15 నుంచి 20 ఎకరాలు కబ్జా కావడం అంటే కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ ప్రజాధనం అనేది ఎవరి పాలవుతుందో మీరు అందరూ గమనించాలి. కాబట్టి తాండూరు ప్రముఖులకు ఎమ్మెల్యే గారికి మరోసారి వినవించుకోవడం ఏంటంటే సైట్ కాడికి రండి, వీక్షించండి ఎంత కబ్జా అయిపోయింది, ఎన్ని ఇండ్లు కట్టుకుంటున్నారు, మట్టి నింపుతున్నారు, నింపి రోడ్లు వేసుకుంటారు, మ్యాప్లు వేస్తున్నారు, ప్లాట్లు అమ్మేస్తున్నారు. కానీ ఆ అమాయక ప్రజలకు వాళ్ళకు FTL అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఇవన్నీ తెలియక వాళ్ళు కొనుక్కుంటారు, కట్టేసుకుంటారు. ప్రజాధనం అంటే వాళ్ళ సొంత డబ్బులు అనేటివి వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి వారి మాయలో పడకుండా చెరువులు ఎక్కడ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ప్లాట్లు కొనాలని చెప్పేసి వారి మాయమాటలకు నొంగకుండా ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరితోటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని దీని మీద పూర్తి అవగాహనతో కొనాలని చెప్పేసి, ఒకవేళ మోసపోతే మీకు ఎవరు అమ్మిరు, వాళ్ళకి ఎవరు అమ్మిరు, వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టి వాళ్ళ నుంచి రికవరీ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ మరొకసారి ఎమ్మెల్యే గారిని సైట్ కాడికి వచ్చి చూసి ఇక్కడ సమీక్షిస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశము. భారత్ మాతాకి జై.